జాతీయ కార్యదర్శి. ఈ రోజున యూపీఎఫ్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్నటువంటి మహిళా ఉపాధ్యాయుల సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశము ఈ రోజున సమాజ అభివృద్ధిలో మహిళలు కూడా కీలకమైనటువంటి పాత్ర వహించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇదే సందర్భంలో విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులుగా మేము గమనించిన అవసరం ఏంటంటే ఎక్కువ మంది బాలికలు ఈ రోజున పాఠశాలకు దూరం అవుతూ ఉన్నారు. కనీసం 10th క్లాస్ చదివి మానేసినటువంటి పిల్లలు 34% మనకి కనపడుతూ ఉన్నారు. ఇంటర్మీడియట్ విద్యతో మానేస్తున్నటువంటి విద్యార్థులు 58% మన దగ్గర కనిపిస్తూ ఉన్నారు. అంతేకాదు ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి విద్యారంగంలో మార్పుల కారణంగా కూడా ఈ మెర్జింగ్ విధానం అనేటువంటి కారణంగా కూడా చాలా మంది బాలికా విద్యకు దూరం అవడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులుగా మా పాత్ర ఏంటి, సమాజ అభివృద్ధిలో ప్రధానంగా బాలికా విద్యను బలపరిచే దాంట్లో అట్లాగే పనిచేసేటువంటి వేధింపులు కానివ్వండి, విద్యారంగంలో ఉన్నటువంటి వేధింపులు కానీ ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ప్రభుత్వ విద్య ఏ రకంగా బలహీనపడుతోంది, దానికి ఉపాధ్యాయ సంఘంగా ఉపాధ్యాయులుగా మహిళా ఉపాధ్యాయులుగా మా పాత్ర ఏంటి అనేటువంటిది డిస్కస్ చేసేటువంటి విధంగా ఈ రోజు ఇప్పుడు జరిగేటువంటి మహిళా సదస్సులో మేము నిర్ణయించి భవిష్యత్ ప్రణాళిక చేయబోతూ ఉన్నాము. అట్లాగే మహిళా టీచర్ల సమస్యల మీద, విద్యారంగంలో బాలికల సమస్యల మీద, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద, ఈ సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయుల యొక్క పాత్రను మెరుగుపరిచేటువంటి విధంగా కూడా మేము కొన్ని తీర్మానాలు చేసి ప్రభుత్వానికి ఇచ్చి భవిష్యత్ కార్యాచరణ రూపొందించబోతా ఉన్నాము. అది ఈ సమావేశం యొక్క కీలకమైనటువంటి ఉద్దేశం. ఎన్ అరుణ్ కుమారి, ఎస్టీఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి.